ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, అసలు ఇలా మాట్లాడచ్చో మాట్లాడకూడదో నాకు అర్థం కావట్లేదు, కానీ బయట పరిస్థితులు నేను విన్నవి వాటిని ఉద్దేశించి నేను చెప్తున్నానండి. చాలా మంది దేవుడితో బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. నాకు ఇది జరిగితే నీ దగ్గరికి వస్తాను, నీకు ఇది చేయిస్తాను అని చెప్పి. అయితే జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే మతాలు కూడా మారిపోయిన పరిస్థితులు చాలా చూసామండి. సో అసలు ఎందుకు అంటారు అంటే, మనం మతం గురించి పక్కన కాకుండా మన ధర్మాన్ని మనం పాటిస్తే మనం అనుకున్న దాంట్లో మనం రీచ్ అవ్వకుండా పక్క ధర్మానికి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటారు? ఉంటుందా డిఫరెన్స్ అసలు? చాలా మంచి ప్రశ్న, వాల్యుబుల్ క్వశ్చన్ వేశారు మీరు. అందుకే మనం భగవద్గీత చదవాలి ఎప్పుడు కూడా. భగవద్గీతలో ఆయన పర్టికులర్గా చెప్పింది ఏమిటంటే, నువ్వు నీ ధర్మాన్ని, నీ యొక్క కర్మని చేసుకుంటూ వెళ్ళు. నువ్వు చేసినటువంటి కర్మకి ఇలాగే ఫలితం రావాలనే అథారిటీ నీకు లేదు. నువ్వు అలా ఆశించడానికి లేదు. అది ఇంకో రూపంలో రావచ్చు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, ఇప్పుడు రావచ్చు, తర్వాత రావచ్చు. ఎందుకంటే నీకు తెలిసిన లెక్క ఇప్పుడు చేసిందే, కానీ నువ్వు కొన్ని జన్మల నుంచి కొన్ని కర్మలు చేసుకుంటూ వస్తున్నావు. దానికి సంబంధించిన ఒక లెక్క ఉంటుంది. మనం ఒక లోన్ తీసుకుంటాం, ఇంకా నేను ఎంత కట్టాలన్నట్టు వాడు మొత్తం లెక్కలు చేస్తాడు. సార్ మీరు ఈ నెల కట్టారు, ఈ నెల కట్టలేదు, ఇక్కడ ఇంత కట్టారు, ఇక్కడ ఇంత ఎక్కువ కట్టేశారు, ఇక్కడ తక్కువ కట్టారు, సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే మీరు ఇంత కట్టాలి, అది మీకు ఇన్ని డబ్బులు వస్తాయి అన్నీ చెప్తాడు. మనం ఏదో ఒకరోజు లెక్క వేసుకుని ఏమో మీరు ఇంత కట్టాం కదా అని అంటే కుదరదు. అలాగే భగవంతుడికి, ఆ పరమాత్మకి తెలుసు మనకి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి, నువ్వు దేనికోసం పుట్టావు. చాలామంది చూడండి, అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి చూడండి. ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, చిచి ఏమిటి అన్నదమ్ములతో గొడవ, ఇలాంటి జన్మ ఇచ్చేయండి భగవంతుడు అనుకుంటాం. కానీ మనము ఏ ఇంట్లో పుట్టాలి, ఎలాంటి సరౌండింగ్స్లో పుట్టాలో మనమే కోరుకుంటాం. నేను ఈ ఇంట్లో ఇలాంటి ఇంట్లో పుట్టాలి, ఇలాంటి అమ్మా నాన్న ఉండాలి, ఇలాంటి అన్నదమ్ములు ఉండాలని మనం కోరుకుంటాం. అంటే గత జన్మలో మనం కోరుకున్న దాన్ని బట్టి ఈ జన్మలో జన్మెత్తుతామంటారా? అంతే. ఇప్పుడు అన్నదమ్ములతో గొడవ అవుతుంది, నీ పని చెప్తాను రా, ఏదో రోజు నీ పని చెప్తా, అది చేస్తా, ఇది చేస్తాను, మనసులో ఒకటే తిరుగుతూ ఉందనుకోండి. మరి ఇది కోరుకున్నాడుగా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోనే పుట్టాలి, పుట్టి వాళ్ళతో గొడవ పడుతూ ఉండాలి. ఓకే. అందుకే నేనేం చెప్తానంటే, అయ్యా మీ జన్మజాతకంలో 3వ స్థానం పాడైంది, అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి, మీరు వీలునంత మటుకు గొడవ పెట్టుకోకండి, మనసులో ఏమీ కక్షలు పెట్టుకోకండి అంట. ఎందుకు ఆ కక్ష? ఇప్పుడు చూడండి, మరి మీరు అనొచ్చు, ఎలాగ మనం నమ్మాలండి, ఎట్లా నమ్ముతాం ఇది ఇలాగే అవుతుందని అని అడగొచ్చు క్వశ్చన్. మహాభారతం విన్నారా మీరు? అంబా తెలుసా? అంబా క్యారెక్టర్. అంబ ఎలా పుడుతుంది? మళ్ళీ పుట్టింది, భీష్ముడి కోసం కక్ష తీర్చి కోసం పుట్టిందా లేదా? మరి ఎప్పుడు కోరుకుందా? ముందు జన్మను కోరుకుందా లేదా? కాబట్టి అంబలాగే అందరం కూడా వాళ్ళ కోరికలు బట్టి పుడతా ఉంటారు. మనం చేసుకున్న పాప పుణ్యాలని బట్టి, దాంతో పాటు మనం రగిలిపోతున్న దాన్ని బట్టి, మన కోరికను బట్టి, మనం చేస్తున్న దాన్ని బట్టి మనకి జన్మలు వస్తూ ఉంటాయి. దేవుడు రాస్తాడు నుదుటి రాత, వీళ్ళకి పుట్టాలి, వాళ్ళకి రాస్తాడు. మనం చేసిన కర్మలకి ఫలితాన్ని ఆయన ఇస్తాడు, అంతే. మన కర్మే ఫలితం ఆయన ఇస్తాడు. ఆయన పని కట్టుకొని వీడిని తీసుకెళ్ళి, వీడు మంచోడే కదా అయినా సరే వీడిని తీసుకెళ్ళి కష్టాల్లో పడేద్దామని, వీడి చెడ్డోడైనా సరే మంచి దాంట్లో పడేద్దామని ఆయన ఏం చేయడు. నువ్వు చేసుకున్న కర్మ బట్టి ఆయన పుట్టించే ఇది ఆయన పని చేస్తాడు. ఆ ప్రాసెస్ నీ అంతటి నువ్వు పుట్టలేవుగా. నీ ఆత్మని తీసుకెళ్ళి ఇంకో దానిలో ప్రవేశపెట్టాలంటే ఎట్లా పెడతాడు? ప్రవేశపెడుతూ ఉండేవాడు ఆయన, ఫలితం ఇచ్చేవాడు ఆయన. ఈ విషయాన్ని తెలియక మనం అసలు దేనికోసం పుట్టాం? ఒక పర్పస్ కోసం పుడతాం మనం. ప్రతి చీమ కూడా ఒక పర్పస్తో పుడుతుంది. ఆ పర్పస్ను మర్చిపోయి, మనం ఎందుకు పుట్టామో మర్చిపోయి ఇంకో దానికోసం ఆరాటపడుతూ, దాని మీద ఒక భగవంతుని ఒక కోరిక కోరుకొని, అది జరగలేదని భగవంతుడి మీద మళ్ళీ కోపం. మనిషి మీద కోపపడితేనే ఒక కర్మ వస్తుంది అన్నప్పుడు, భగవంతుడి మీద నువ్వు కోపపడితే ఇంకెలాంటి కర్మ వస్తుందో ఒకసారి ఆలోచించాలి. భగవంతుని తిట్టుకోవడం, భగవద్భక్తుల్ని హేళన చేయడం. భగవంతుడట పరమాత్మను మనం ఏమన్నా పెద్దగా పట్టించుకోడు, చిన్నపిల్లలు చూసినట్టుగా చూస్తాడట. కానీ భగవద్భక్తులను అంటే మాత్రం ఆయన ఊరుకోడట. ఎందుకంటే మీకేమైందిరా, వాడు శుభ్రంగా వాడు మంచి కర్మలు చేసుకుంటున్నాడు, పూజాది కార్యక్రమాలు నిత్యదేవతార్చన చేసుకుంటే వాడిని ఎందుకు చలుకుతున్నావు అంటే, వాడి కర్మలకు నువ్వు అడ్డుపడుతున్నావు కాబట్టి నీ పని ఇలా ఉందా అని చెప్పని దానికి తగ్గ ఇది చేస్తాడు అప్పుడు మాత్రం. కాబట్టి శాస్త్రంలో ఏం చెప్తారంటే, నువ్వు నీ కర్మ చేసుకుంటూ వెళ్ళిపో,
భగవత్ ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపో. ఇందులో రాలేదని ఇంకో దాంట్లోకి వెళ్ళావు అంటే అక్కడ ఏమీ నీకు మార్పు వచ్చేది. కాకపోతే ఒకటి, ఇన్ని అవతారాలు ఉన్నాయి భగవంతుడి, రకరకాల అవతారాలు ఉన్నాయి. దుర్గా, విష్ణు, శివుడు, ఆంజనేయ స్వామి, ఇంకో సర్ప అవతారం, రకరకాలు ఉన్నాయిగా. నీకు నీ పంచమాధిపతి అని ఉంటారు. అంటే నీ లగ్నం నుంచి 5th లార్డ్ ఎవరు, 5th లార్డ్షిప్ ఎవరికి వచ్చింది, అతను ఇంకొక గ్రహానికి ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేశారా చూసుకొని ఆ దేవతారాధాన్ని కనుక మీరు విశేషంగా చేస్తే మీ పూర్వజన్మ కర్మలు దగ్ధమవుతాయి. పంచమ స్థానానికే ఉంటుందండి పూర్వజన్మ కర్మను దగ్ధం చేసేది. అన్నిటికీ ఏంటంటే ఒక ఎనర్జీ ఉంటుంది, కానీ పంచమానికి ఉండే ఎనర్జీ వేరే. అందుకే పంచమ స్థానాధిపతి ఎవరో చూసుకొని తత్ సంబంధించిన ఆరాధన చేస్తారు, తత్ సంబంధించిన మంత్రం చేస్తారు. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా చెయ్యి. ఇప్పుడు ఎవరికన్నా ఉపాసన ఇచ్చేది కూడా వాళ్ళ 5వ స్థానాన్ని బట్టే ఆ మంత్రం వాళ్ళకి ఉపాసనకి అదొక రకం ఉందండి ఉపాసన ఇచ్చేటువంటి రకాల్లో. ఇంకోటి ఏంటంటే గురువు తనంతట తానుగా మనసు కనిపించి ఇదిగో అది తీసుకో అంటాడు, ఇంకా అప్పుడు ఏమీ చూడక్కర పర్లేదు. ఇంకోటి ఏంటంటే దీనికి అవకాడ చక్రం అని ఒకటి వేస్తారు. అవకాడ చక్రాన్ని వేసి మీ పేరులో ఉండే మొదలక్షరాన్ని, ఆ మంత్రంలో ఉండే మొదలక్షరాన్ని తీసుకొని దాన్ని క్యాలిక్యులేషన్ చేసి వీళ్ళకి ఈ మంత్రం పనికొస్తుంది అంటారు. ఆ రకంగా చూసే పద్ధతి ఉంటుంది, పంచమాధిపతిని చూసే పద్ధతి ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు ఇవేమీ తెలియదు, జాతకం తెలియదు అనుకోండి, వాళ్ళని నీకు రోజుల్లో ఏ రోజు బాగుంటుంది అని అడుగుతాం. ఆదివారం బాగుందో శివుడిని చేసుకో, సోమవారం నీకు బాగా కలిసి వస్తుందో రాజరాజేశ్వర అమ్మవారిని చేసుకో, మంగళవారం అయితే స్కందుడినో గణపతినో మన ఆంజనేయ స్వామినో చేసుకో అని చెప్తాం, నరసింహస్వామినో. బుధవారం నా బాగా కలిసి వస్తుంది విష్ణు సహస్రనామాలు విని ఇంకేమొద్దని చెప్తాం. గురువారం కలిసి వస్తుంది దత్తుని పూజించుకో. శుక్రవారం కలిసి వస్తుంది అమ్మవారి భక్తుడిగా మార్పని లైఫ్ బాగుంటుందని చెప్పి. శనివారం కలిసి వస్తుంది శివుణ్ణి ఆరాధన చేయి, లేకపోతే కాలభైరవుని ఆరాధన చేయి. కొంతమందికి శనివారం కలిసి వస్తే దుర్గ కూడా చేసుకోమని చెప్పొచ్చు. అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, దుర్గా ఆరాధన. కొంతమందికి ఆటంకాలు జరుగుతున్నాయి, గణపతిని చేసుకో అని చెప్తాం. ఇదొక రకం. అంటే వాళ్ళకి ఏమీ లేదు అన్నప్పుడు ఈ రకంగా అసలు మొట్టమొదటిగా పరమాత్మ అవతారాల్లో ఎందుకున్నాడంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుందండి. ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4 పిల్లలకి 4 రకాల కూరలు నచ్చుతాయి. ఒకరికి నచ్చింది ఒకటి నచ్చాలని రూల్ లేదు. రకరకాల ఫ్రూట్స్, ఇప్పుడు ఒకడికి మామిడి పండు ఇష్టం ఉండదు, సీతాఫలమే ఇష్టం అంటాడు, సపోటానే ఇష్టం అంటాడు. అంటే వాళ్ళకి వాళ్ళ పూర్వజన్మలో చేసిన ఉపాసన వాసన వల్ల ఫలానా నరసింహస్వామి అంటే నాకు ఇష్టం అంటాం. కొంతమంది లేదండి ఇవన్నీ కాదు, నేను ఓన్లీ వెంకటేశ్వర స్వామిని ముక్తా అంటాడు. ఇంకో వ్యక్తి అబ్బా అమ్మవారేనండి ఇంకేం లేదంటాడు. వాడు ఉపాసన వాళ్ళ పూర్వజన్మలో చేసిన వాసన వాళ్ళని అలా వెంటాడుతుంటుంది. కానీ ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏం చేస్తానండి ఆ దేవుడిని ఫలం ఇస్తాడు, నా దేవుడు గొప్పవాడు అనుకుంటే అజ్ఞానం అది. అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు అంటే ఉద్యోగపరంగా ఉద్యోగం వేరే ఉద్యోగం రావడము, లేదంటే వివాహాల్లో బాధలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి, భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన ఒక 6 నెలలకి తన 12 ఏళ్ల కొడుకును కూడా ఆవిడ యాక్సిడెంట్ లో కోల్పోయింది. ఒకప్పుడు ఎంత బాగా పూజ చేసిన ఆవిడ ఇప్పుడు నాకు అసలు దేవుడే వద్దు, వాడు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, నేను వాడిని పట్టించుకోను అంటే ఇంతలా. అంటే ఆవిడ బాధ వెనక ఉన్న దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చులే ఆవిడ మాట్లాడడానికి అని చెప్పి. ఇక్కడ 2 విషయాలండి. మీరు ఈ మాట అన్నారు కదా, భర్తను కోల్పోయింది, చాలా బాధాకరమైన విషయం. కానీ నిజం మాట్లాడుకోవాలంటే ఇవన్నీ కర్మలు. శాస్త్రం మనకేం చెప్తుందంటే 2 విషయాలు జరుగుతాయి ఇక్కడ. పోయిన జన్మలో మంచి జీవిత భాగస్వామి ఉన్నా ఇబ్బంది పెడితే వీడు నాకు వద్దు, అసలు వీడు ఉంటే నాకు అసలు శాంతి లేదు, వీడిని వదిలేస్తే బాగుంది అనుకుంటుంటే అదే కోరికతో నువ్వు పుడతావు. పిల్లల్ని కూడా అబ్బాయి ఏం పిల్లలు రావు సంపూజ అభ్యాస్తున్నారు, ఒక వదిలేసి వెళ్ళిపోతే బాగుందని కోరుకుంటారు. వాళ్ళని సరిగా చూసుకోకపోవడం, వాళ్ళకి సరిగా ఫుడ్ పెట్టడం. కొంతమంది అందరూ ఉంటారు, అట్లా కోట్లో ఒక్కళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు, అందరూ ఉండరు. 99,99,100 మంది ఎవరైతే ఉన్నారో అందరూ తల్లి అంటే చక్కగా చూసుకుంటుంది. మనం ఎన్ని చోట్ల పిల్లల్ని చంపేసిన తల్లి, అవునండి, తల్లిని చంపేసిన బిడ్డ చూసాం కదా. చూసామండి. అలా ఎవరో కోట్లో ఒకరు ఉంటారు, అందరూ ఉంటారు అనకూడదు, అమ్మ తప్పది. అయితే ఇలా కోరిక ఉంటుంది కొంతమందికి, వీడు నాకు వద్దు, వీడి వల్ల హింసపడుతున్నా, ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలో వదిలించుకుంటే బాగుంది అంటాం. మనము స్త్రీ యొక్క వాక్య ఎలాంటిదంటే వాడికి నిజంగానే జరుగుతుందమ్మా. అది ఈ జన్మలో ఎక్కడైతే కుదరలేదో నెక్స్ట్ జన్మలో ఇచ్చేస్తాడు, నీ కోరికని ఇచ్చేస్తాడు అక్కడ పరమాత్మ. అందుకని నోటితో ఎప్పుడు శుభమే మాట్లాడాలి, అశుభం నువ్వు పలకకు అని చెప్తారు శాస్త్రంలో. చాలా అంటే అసలు ప్రతి మాట కూడా ఆలోచించుకుని జాగ్రత్తగా మాట్లాడాలి అనిపించే విధంగా ఉందండి. ప్రతి దానికి మనం ఏదైనా మాట్లాడినా దానికి వచ్చేస్తుంది, రియాక్షన్ వచ్చేస్తుంది 100%. ఈ జన్మలో కాకపోయినా నెక్స్ట్ జన్మలో. ఇప్పుడు దైవం ఏ ఆధీనం అంటారు, దైవం మంత్రాధీనం అంటున్నాం.
మరి మాటే మంత్రంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని చక్కగా మారినట్లయితే అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి మాకు అర్థమవుతుంది. ఇంత చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.